వెల్కమ్ టు జీకే న్యూస్ 9. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మే 22 నుంచి 27 వరకు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు సెలవు దినాలలో కూడా పరీక్షలు నిర్వహించబడనని, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు 1 నిమిషం నిబంధన వర్తించదని, గంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని జిల్లాలో లోకల్ 19, నాన్ లోకల్ 14, మొత్తం 33 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రథమ సంవత్సరంలో 10,118 మంది, ద్వితీయ సంవత్సరంలో 4,966 మంది, మొత్తం 15,084 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, అన్ని పరీక్ష కేంద్రాలలో భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, సెల్ ఫోన్లు అనుమతించబడవని, హాల్ టికెట్ ఉండి పరీక్ష రాసే విద్యార్థులు మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాలని, ఇతరులకు ప్రవేశం లేదని, 144 సెక్షన్ అమలులో ఉంటుందని, విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి గంగాధర్ తెలిపారు. పార్లమెంటరీ పరీక్షలు ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమై ముఖ్యమైనటువంటి పరీక్షలు 27వ తేదీ వరకు ముగుస్తాయి. మా కరీంనగర్ జిల్లాలో అన్ని పరీక్షలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడమైంది. పరీక్షా కేంద్రాల చుట్టూ 144 సెక్షన్ విధించడము, తర్వాత జిరాక్స్ సెంటర్లను మూసేయడము, తర్వాత పిల్లల ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఎండాకాలం కాబట్టి చల్లటి నీళ్లను, తర్వాత ఫ్యాన్ సౌకర్యాలను ఏర్పాటు చేసేలాగా, నిరంతరము కరెంటు సదుపాయం ఉండేలాగా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 10,118 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,966 మంది, మొత్తము 15,084 మంది విద్యార్థులు పరీక్షలకు అటెండ్ కావడం జరుగుతున్నది. దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్లు కూడా పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఇవ్వడం ప్రారంభమైంది. విద్యార్థులు కూడా నేరుగా ఆన్లైన్ నుంచి కూడా హాల్ టికెట్లు తీసుకోవచ్చు. ఈసారి పరీక్షలకు 1 నిమిషం నిబంధన వర్తించదు కాబట్టి పిల్లలు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకొని, ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించబడును. కాబట్టి విద్యార్థులందరూ కూడా పరీక్షలకు హాజరై ఉత్తీర్ణులు కావాలని ఆశిస్తారు. సరిపోతుంది అనుసంధానమై అక్కడ ప్రతి ఎగ్జామ్ సెంటర్ లోపల ఒక స్టాఫ్ నర్స్ ఉంటారు సార్. పిల్లలకు కావాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అన్నీ కూడా పిల్లలకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎటువంటి పిల్లలు అనారోగ్యానికి గురైనా కూడా ఫస్ట్ ఎయిడ్ అందించడానికి పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్లు ఉన్నాయి. స్పెల్ అడ్మిషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ జూన్ ఎండింగ్ వరకు ఫస్ట్ స్పెల్ అడ్మిషన్స్ ఉన్నాయి. తర్వాత ప్రతి గవర్నమెంట్ కాలేజీకి సంబంధించినటువంటి లెక్చరర్స్ వాళ్ళకు సంబంధించినటువంటి గ్రామాలకు వెళ్తూ తల్లిదండ్రులను కలుస్తూ పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ కళాశాలలలో చేరమని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీలో ఉచిత విద్య, ఉచిత పాఠ్య పుస్తకాలు, తర్వాత చాలా కాలేజీలలో హాస్టల్ సౌకర్యం ఉంది. తర్వాత అమ్మాయిలకైతే బస్ ఫ్రీ ఉంది. కాబట్టి ప్రభుత్వ కళాశాలలో చేరి సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నాను. రెండవది ఏంటంటే గవర్నమెంట్ కాలేజీలో ఎంపీసీ పిల్లలకి ఏ ర్యాంక్ వచ్చినా కూడా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో ఫ్రీ సీట్ వస్తుంది. అవకాశాన్ని పిల్లలు వినియోగించుకోవాలి. తిరుగుతాం సార్, ఆల్రెడీ అడ్మిషన్ టైంలో ఉన్నారు. తర్వాత ఈ సప్లిమెంటరీలో రిజల్ట్స్ ఎక్కువ రావడానికి ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలలో రెమీడియల్ తరగతులు కూడా నిర్వహించబడుతున్నాయి. కమిషనర్ గారి సూచనల మేరకు పునశ్చరణ తరగతులు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఫెయిల్ అయిన పిల్లలు ఎక్కువ మొత్తంలో పాస్ చేయించడానికి ప్రభుత్వ కళాశాలలలో ప్రయత్నం జరుగుతున్నది. అది కూడా ప్రజలకు పోతే బాగుంటుంది. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.